చూపు వచ్చింది అని చెప్పేసి అతను వాడితో చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యం వేసింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 12వ అధ్యాయం చూద్దాం. వారు ఆయన ఎక్కడున్నాడని అడుగగా వాడు నేను ఎరుగున్నాను. అంతకుముందు గుడ్డి అయిన ఇంటి వారిని వారు పరిశీలన ఎద్దుకు తీసుకుని ఉండారు. ఎప్పుడైతే చూపు వచ్చిందో మరి చూపు వచ్చిన తర్వాత మరి ఆ పొరుగు వారు అతను కలుసుకున్నప్పుడు మరి వాళ్ళు అడుగుతున్నారు, మరి నీకు చూపించిన అతను ఎక్కడ ఉన్నాడని అడిగాడు. ఆయన ఆ గుడ్డి భిక్షగాడు అంటున్నాడు, నాకు అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్పి సమాధానం చెప్పాడు. ఇతని ఆనందం తీసుకొని పరిశీలన ఎద్దుకు తీసుకొని పోయారు. పరిశీలన ఎద్దుకు నాయకుల ఎద్దుకు తీసుకెళ్ళినప్పుడు యేసు అక్కడికి వాళ్ళు అడుగుతున్నారు, యేసు బురద చేసి వాడిని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము వాడు ఎలాగో చూపు పొందనో దాని గురించి పరిశీలన కూడా వాడిని మరలా అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కనుక్కొని చూపు పొందిందని వారితో చెప్పాను. కాగా పరిశీలనలో కొందరు ఈ మనుషులు విశ్రాంతి దినం ఆచరించడం లేదు కనుక దేవుని ఎద్దు నుండి వచ్చిన వాడు కాడని, మరి కొందరు పాపి అయిన మనుషులు ఇలాంటి